హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు విమల మంగళ వ్లాగ్స్. నేను మీ విమల. ఇక్కడైతే నేను వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే అనేది చేస్తున్నాననమాట వ్లాగు. సో, ఎర్లీ మార్నింగ్ అయితే డీటాక్స్ వాటర్ కోసము నేను కొంచెం ఒక పెద్ద గ్లాస్‌న్నర వాటర్ తీసుకొని, కొంచెం చిన్న చిన్న అల్లం ముక్కలైతే కట్ చేసుకొని, కొంచెం అయితే ఇది డైరెక్ట్ పసుపు కొమ్ములు తీసుకొని పట్టించినాననమాట. అంటే ఇప్పుడు సమ్మర్ వస్తుంది గదా! సమ్మర్‌లో ఇక్కడ డైరెక్ట్ పసుపు కొమ్ములు దొరుకుతాయి. సో, ఒరిజినల్ పసుపనమాట. సో, ఈ పసుపు, అల్లం ముక్కలు వేసి మరిగించిన వాటర్ అయితే డీటాక్స్ వాటర్ తాగుతున్నాను. ఇది చాలా చాలా ఇమ్యూనిటీ పవర్‌నైతే పెంచుతుందండి. మనం కూరల్లో తినే పసుపు కంటే గూడా ఇలాగ మనము పసుపు, తర్వాత జింజర్ వాటర్ తాగడం వల్ల చాలా ఇమ్యూనిటీ పవర్ అయితే పెరుగుతుంది. సో, మీరు తాగగలిగితే డైరెక్ట్ తాగొచ్చు. లేకపోతే ఒక చిన్న స్పూన్ తేనె వేసుకొని తాగొచ్చు. అంత బ్యాడ్ టేస్ట్ ఏమి ఉండదండి. కొంచెం పసుపు స్మెల్, పసుపు వాటర్ లాగా అనిపిస్తుంది. బట్ హెల్త్‌కైతే చాలా మంచిది. మనం వేసుకునే టాబ్లెట్‌లో పోలిస్తే మనం ఇలాగ న్యాచురల్‌గా తీసుకునేదే చాలా చాలా మనకు బాడీకి చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. సో, మీరు తాగగలిగితే డైరెక్ట్‌గా తాగండి. లేదా ఒక స్పూన్ తేనె కలుపుకోండి. ఇలాగా లైట్‌గా అల్లం ఏసినాం కాబట్టి లైట్ కలర్ ఇలాగా రెడ్ లాగా గూడా వస్తుంది. సో, నేనైతే ఒక కప్పు డీటాక్స్ వాటర్ అయితే తాగాను ఎర్లీ మార్నింగు. ఆ తర్వాతయితే నేను బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఆల్రెడీ పిల్లలకి గూడా ఓట్సే ఉడకబెట్టినాననమాట. వాళ్ళకి ఓట్స్ వాళ్ళు తినంగా మిగిలిన ఓట్స్ అయితే నేను ఇలాగా ఒక స్పూన్ పీనట్ బటర్ అయితే వేసుకుంటున్నాను. పీనట్ బటరు మీరు ఇంట్లో చేసుకుంటే ఇంకా హెల్త్‌కి చాలా మంచిది. ఏం లేదండి. పీనట్స్ బాగా రోస్ట్ చేసి చిటికెడు సాల్ట్ ఏసి, ఒక్క స్పూన్ ఆయిల్ ఏసి బాగా గ్రైండ్ చేస్తే పల్లీలతో పీనట్ బటర్ అయితే తయారైపోతుంది. సో, ఇక్కడ నేను కొంచెం స్వీట్‌నెస్ కోసం ఆహ్, ఆహ్, ఇవేంటివి డేట్సు, తర్వాత ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ ఏసేసుకోండి. తర్వాత మీరు మాత్రం ఏవి నట్సు అంటే నట్స్ ఏవి మీ ఇంట్లో అవైలబుల్‌లో డ్రై ఫ్రూట్స్ గానీ, నట్స్ గానీ ఏవుంటే అవేసేసుకోండి. చక్కెర మాత్రం ఏసుకోవద్దండి. ఈ డేట్స్ వల్లే చాలా మనకి ఇంకా మన లేడీస్‌కి డేట్స్ తినడం వల్ల కాల్షియం బాగొస్తుంది. మంచి ఎనర్జిక్ ఫుడ్ అన్నమాట. సో, ఈజీగా రోజుకు 4 డేట్స్ అయితే తినొచ్చు. సో, ఆ 4 డేట్స్‌ని కడిగి పైన పొట్టు తీసి ఇలాగ సన్నగా కట్ చేసి పెట్టుకోండి. తర్వాతయితే నేను చియా సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ అయితే వేసుకున్నాను. చియా సీడ్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి హెల్త్‌కి చాలా మంచిది. సో, రోజుకొక స్పూన్ అయితే చియా సీడ్స్ తినడానికి ట్రై చేయండి. ఇంకొకటి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకు చియా సీడ్స్ తినడం వల్ల ఎక్కువ సేపు స్టమక్ ఫిల్‌గా ఉండి ఆకలైతే కాకుండా ఉంటుంది. సో, తర్వాత నేనైతే కొంచెం దానిమ్మ గింజలు, ఇంట్లో దానిమ్మ పళ్ళు ఉంటే దానిమ్మ గింజలు గూడా వేసుకున్నాను. సో, ఆ తర్వాత నేనైతే ఒక బనానా గూడా వేసుకున్నాను. సో, ఫ్రూట్స్ అనేది మీ ఇష్టం. ఆ సీజనల్ ఫ్రూట్స్‌ని బట్టి. ఇప్పుడు సమ్మరు ఇంకొద్ది రోజులుంటే మ్యాంగోస్ ఒస్తాయి. సో, మ్యాంగోస్ గూడా ఏసుకోవచ్చు. మ్యాంగోస్‌తో అయితే ఇంకా చాలా బావుంటుందండి. ఎర్లీ మార్నింగ్ మ్యాంగో స్మూతీ గాని, లేకపోతే ఇట్లా ఓట్స్ పైన మ్యాంగోస్ ఏసుకొని గాని, మ్యాంగో పుడ్డింగ్ గాని, అసలు నెక్స్ట్ మ్యాంగోస్ రెసిపీస్ చూపిస్తాను. మ్యాంగోస్ ఇష్టపడని వాళ్ళెవరన్నా ఉంటే కామెంట్ చేయండి. నాకైతే చాలా చాలా ఇష్టం మ్యాంగోస్ అయితే. ఇలాగా మొత్తం మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్, ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ అయితే వేసుకోండి. మంచిగా ఇది మాత్రం బ్రేక్‌ఫాస్ట్ స్టమక్ చాలా ఫిల్లింగ్ ఉంటుంది చాలా సేపు. ఈజీ బ్రేక్‌ఫాస్ట్ అన్నమాట. సో, నెక్స్ట్ అయితే నేను ఒక చిన్న కప్పు రైస్ అయితే తీసుకున్నాను. నేను ఆ రోజు మునక్కాయ టమాటా కర్రీ అయితే చేశాను. ఒక కప్పు నిండా పెరుగు, దీన్ని మజ్జిగ చేసుకోవాలండి. సమ్మర్ కాబట్టి మజ్జిగలాగా తాగితేనే మనకు బాడీకి గూడా హెల్త్‌కి చాలా మంచిది. వేడి తగ్గిస్తుంది. తర్వాత ప్రోటీన్ కోసం అయితే నేను మొలకలు పెట్టుకున్నానండి. ఎందుకంటే ఇప్పుడు ఎగ్స్ తినగూడదేమో అని నాకు ఈ బర్డ్ ఫ్లూ వచ్చింది గదా! అసలు ఎందుకంత రిస్క్ అని జెప్పేసి నేనైతే ఓన్లీ ఒక చిన్న కప్పు మొలకలు పెట్టుకున్నాను. తర్వాతయితే సలాడు. ఇది మీ ఇష్టం అండి. బ్రకోలీ అలాంటివి ఏమన్నా తింటారా? నాకు ఈజీగా నేను క్యారెట్టు, ఈ దోసకాయలు నేను ఈజీగా తినేస్తానండి ఎన్నైనా సరే. నేను అందుకే ఎక్కువ సలాడ్స్‌లోకి ఇవే వాడుకుంటాను. లేదు మీరు మంచిగా కొంచెం లైట్‌గా ఆలివ్ ఆయిల్ ఏసుకొని బ్రకోలీ అలాంటివి చేసుకోవచ్చు. అయితే ఈవినింగ్‌కి మాత్రం నేను రాగులు 2 గ్లాసుల రాగులకు, 1 గ్లాస్ మినపప్పు, 1 గ్లాస్ జొన్నలు, ఒక 2, 3 స్పూన్లు శనగపప్పు అయితే వేసి నానబెట్టుకున్నానండి. నేను నైట్ నానబెట్టి మార్నింగ్ మిక్సీ పట్టాననమాట. మీకిక్కడ జొన్నలు కనిపియట్లేదని నేను జొన్నలు చూపిస్తున్నాను చూడండి.
2 గ్లాసుల రాగులు. జొన్నలు ఎందుకు వేసుకున్నానంటే డైరెక్ట్ రాగులు అయితే ఆ కలర్ చూసి ఇంట్లో వాళ్ళు తినడం లేదు. సో మళ్ళీ ఇంట్లో వాళ్ళకు ఒక ఫుడ్, మనకి ఒక ఫుడ్ ఎందుకులే అని చెప్పేసి 2 గ్లాసుల రాగులు, 1 గ్లాస్ మినప్పప్పు, 1 గ్లాసు జొన్నలు, ఒక 2-3 స్పూన్ల శనగపప్పు అయితే వేసి నానబెట్టుకున్నాను. నైట్ నానబెట్టుకున్న దానిలను పొద్దున మిక్సీ పట్టుకున్నానండి. పొద్దున మిక్సీ పట్టి, ఇప్పుడు ఎండల కాలం కదా, మధ్యాహ్నానికల్లా పిండి పులుస్తుంది కాబట్టి మధ్యాహ్నం ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను. సో ఈవినింగ్ అయితే ఇలాగా కొర్రలు జొన్నలు కలిపిన దోశలు అయితే పోసుకున్నాను. బియ్యంతో పోలిస్తే సేమ్ ఈ దోశ టేస్ట్ అయితే చాలా చాలా మంచిగా ఉంది. సో కొంచెం అయితే సాల్ట్ వేసుకొని, అసలు మీరు లైట్ గా కొంచెం ఒక చిన్న గ్లాస్ అయితే ఒకసారి ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళు తింటారు. ఎందుకంటే ఎక్కువ కలర్, మరీ రాగుల కలర్ వస్తే అసలు జనాలు ఎలా తయారైనారంటే ఆ ఫుడ్ ఎంత హెల్తీ అనేది తెలుసుకోవడం మానేసి ఆ ఫుడ్ కలర్ చూసి మేము తినము అన్నట్టు తయారైనారు. సో అందుకోసమే కొంచెం జొన్నలు కూడా కలిపాను అన్నమాట. సో ఇలాంటి హెల్తీ ఫుడ్ వల్ల మనకి హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుందండి. అలాగే రైస్, ఇప్పుడు చాలా మందికి షుగర్ వస్తుంది. ఆల్రెడీ మీ పేరెంట్స్ కు, అంటే నా ఏజ్ ఇప్పుడు 32. సో ఈ ఏజ్ లో ఉన్నప్పుడు మన పేరెంట్స్ కు ఎక్కడన్నా షుగర్ ఉంటే మనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో 30 దాటిన తర్వాత చాలా చాలా కేర్ఫుల్ గా ఉండాలి. 30కి ముందు మనం ఎంత తిన్నా కూడా బాడీతో కొంచెం తొందరగానే తీసుకుంటుంది. అప్పుడు మనం ఎంత యంగ్ గా కనబడినా మన లోపల ఆర్గాన్స్ మాత్రం మన ఏజ్ ను చూపిస్తూనే ఉంటాయండి. మనం పైకి ఎంత స్మార్ట్ గా యంగ్ కనబడినా మన మన ఏజ్ అనేది లోపల ఆర్గాన్స్ చూపిస్తాయి. సో ఒక 30 దాటిన తర్వాత హెల్తీ ఫుడ్ ఇప్పటి నుండైనా స్టార్ట్ చేయండి. సో ఇక్కడైతే నేను మంచిగా దోశ అయితే పోసుకుంటున్నాను. ఇది ఇనుప పెన్నం అన్నమాట, దోశ పెన్నము. సో జస్ట్ కొంచెం ఆయిల్ స్ప్రింకిల్ చేసి ఆనియన్ రుద్దిన తర్వాత ఈ దోశ పిండిలో ఉప్పేసి కలుపుకున్నాం కదా. సో ఒక 2 గంటలు వేసేసి మంచిగా స్ప్రెడ్ చేస్తే చాలా క్రిస్పీగా వస్తుందండి దోశ. మంచిగానే వస్తుంది. లైట్ గా రాగి కలర్ వస్తుంది కానీ ఫుల్ గా కలర్ రాదు, ఎందుకంటే నేను జొన్నలు కూడా వేసాను కదా. సో చాలా బాగుందండి దోశ అయితే. ఒకసారి ట్రై చేయండి కనీసం. అంటే కొంచెం చిన్న క్వాంటిటీ తీసుకోండి, మీ ఇంట్లో వాళ్ళు తినకుండా కనీసం మీరైనా తినొచ్చు. మీ ఇంట్లో వాళ్ళకి కావాలంటే పక్కన మళ్ళీ రైస్ దోశలు ఒకసారి అయితే వేయండి దోశలు. వాళ్ళు తినకపోతే నెక్స్ట్ టైం మామూలు రైస్ దోశలు వేసుకోండి. కానీ బట్ ఒకవేళ వాళ్ళు తినట్లేదు అంటే మీరే ఒక పని చేయండి, వాళ్ళకు పట్టిన రైస్ పిండిలోనే కొంచెం మీరు సపరేట్ పిండి పక్కకు తీసుకొని జస్ట్ రాగి పిండి కలుపుకోండి అప్పుడప్పుడు. అలా వేసుకున్నా పర్లేదు, ఇంకేం చేస్తాం, అలా వేసుకుంటే టేస్ట్ వేరే ఉంటుందండి. ఇలా రాగులు పట్టినది మాత్రం నాకైతే చాలా టేస్టీగా అనిపించింది. నేను కూడా ఎప్పుడు జొన్నలతో దోశలు, కొర్రలతో దోశలు పోసానని రాగి పిండి డైరెక్ట్ కలుపుకునేదాన్ని. బట్ ఈసారి రాగులతో డైరెక్ట్ దోశ పోసాను. చాలా చాలా టేస్టీ ఉందండి. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి తినిపియండి. ఇంకా చిన్న పిల్లలకు కూడా ఇలాంటి మంచి మంచి హెల్తీ ఫుడ్ ఈజీగా పెట్టొచ్చు. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి తింటారా లేకపోతే నైట్ డిన్నర్ లోకి తింటారా అనేది మీ ఇష్టం అన్నమాట. తర్వాత మా ఇంట్లో అయితే, మా సైడ్ కడప సైడ్ అయితే మేము ఎర్రకారం అయితే చేసుకుంటాము. సో ఈ ఎర్రకారం ఎలా చేయాలంటే ఫస్ట్ రెడ్ ఆనియన్స్ ఉంటాయి కదా. సో ఆ రెడ్ ఆనియన్స్ ఒక 3-4 ఆనియన్స్ తీసుకొని దానిని కొంచెం కట్ చేసి సన్నగా, అందులో కొంచెం 1 స్పూన్, ఇదే అండి ఎర్రకారం అంటే, 1 స్పూన్ ఏమో జీలకర్ర, కొంచెం మీ రుచికి తగినంత కారము, ఉప్పు వేసుకొని మంచిగా మిక్సీ పడితే ఈ రెడ్ కారం మీద పుట్నాల పొడి అంటే పుట్నాల పొడి అంటే ఇది కొంచెం శనగపప్పుల పొడి, అది వేసుకొని పక్కన బొంబాయి చట్నీతో తినడం అయితే మా ఇంట్లో వాళ్ళకి చాలా చాలా ఇష్టం అన్నమాట. సో నేను చెప్పిన రెసిపీస్ ఇదంతా మా రాయలసీమ స్టైల్ రెసిపీస్ అన్నమాట, ఎర్రకారం దోశలు. మేము కాలేజీలో ఉన్నప్పుడు కూడా ప్రొద్దుటూరులో మార్నింగ్ ఎప్పుడైనా టిఫిన్ నచ్చకపోతే ఈ ఎర్రకారం దోశలే బాగా దొరికేవి. అప్పట్లో చాలా తక్కువ అన్నమాట, 7 రూపీస్ 8 రూపీస్. ఇక్కడ ఉప్మా పెడితే మేము ఆడ లైన్ క్యూ కట్టేటోళ్ళం అన్నమాట ఈ ఎర్రకారం దోశలకి, అలా ఉండేది. సో సింపుల్ గా నైట్ పూట కానీ మార్నింగ్ టైమ్స్ లో కానీ మీకు ఏ టైంలో కన్వీనియంట్ ఉంటే ఆ టైంలో తినేసేయండి. ఇంకోటి ఏంటంటే ఈ దోశలు ఇప్పుడు సమ్మర్ కాబట్టి మార్నింగ్ ఆయిల్ కి మనకి బాగా దాహం వేస్తుంది. సో మార్నింగ్ ఏమైనా కొంచెం ఇలాగా
ముందు రోజు మనం మజ్జిగలో వేసుకున్న ఫుడ్ అలాంటివి తింటే కొంచెం రైస్ మిగిలిన, లేకపోతే మన దగ్గర ఏ మిల్లెట్స్ తీసి చేసుకున్నా కూడా అందులో కొంచెం పెరిగేసేసి కొంచెం అలాంటి ఫుడ్ ఇప్పుడు ఎండల కాలం మార్నింగ్స్ తీసుకుంటే మాత్రం హెల్త్ కి చాలా మంచిది. సో ఇలాంటి దోశలు ఈవినింగ్ టైమ్స్ అయితే బెటరు. అప్పుడు ఇంట్లోనే ఉంటారు కాబట్టి జస్ట్ తినేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని కొంచెం ఏది తిన్నా కూడా మనం వెయిట్ తగ్గాలి అంటే క్వాంటిటీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక దోశలు రాగులతో వేసుకున్నాం కదా అని 5-6 దోశలు తింటే మాత్రం మనం వెయిట్ తగ్గము. కొంచెం పక్కన మళ్ళీ కీరా దోశ, క్యారెట్ అలాంటివి పెట్టుకొని మీరు ఒకవేళ 4 దోశలు తినేపాటైతే 2 తినాలి. మీరు ముందు నుండే 2 తినేపాటైతే ఒకటే తినండి. అలా క్వాంటిటీ అనేది మనం తగ్గించి కొంచెం మినిమంగా కొంచెం ఎక్సర్సైజ్, వాకింగ్ మీకు ఎంత కన్వీనియంట్ ఉంటే అలాగా, మీకు వాకింగ్ అయితే వాకింగ్, ఎక్సర్సైజ్ చేసుకోగలిగితే ఎక్సర్సైజ్, ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ మాత్రం చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. ఆ ఫిజికల్ యాక్టివిటీ వల్ల మనము ఓన్లీ డైట్ చేస్తే బాడీ లూజ్ అవుతాదండి. ఫిజికల్ యాక్టివిటీ కూడా చేసినారనుకోండి, మీరు ఫ్యాట్ బర్న్ చేసిన మీ స్కిన్ లూజ్ కాకుండా టైట్ గానే ఉంటుంది అన్నమాట. అది చాలా ఇంపార్టెంట్. కొంతమంది మేము అస్సలు ఎక్సర్సైజ్ చేయలేము, మేము ఓన్లీ డైట్ చేసి సన్నగా అవుతామంటారు. బట్ ఓన్లీ డైట్ చేసి సన్నగా అయితే మాత్రం స్కిన్ అంతా లూజ్ అయిపోయి స్కిన్ కింద ఫ్యాట్ సెల్స్ స్కిన్ కిందనే ఉంటాయి కాబట్టి మనం ఓన్లీ డైట్ చేస్తే మన స్కిన్ అంతా బాగా లూజ్ అయిపోతుంది. అప్పుడు మంచిగా ఉండదు. సో మంచిగా హెల్తీగా తినుకుంటూ మంచిగా మీరు వీలైతే ఒక గంట వాకింగ్, లేకపోతే ఒక 20 మినిట్స్ వాకింగ్, ఒక 40 మినిట్స్ ఎక్సర్సైజ్. ఇప్పుడు ప్రతి చోట మీకు ఓపెన్ జిమ్ అనేది ఒకటి కంపల్సరీ పార్కులో ఉంటూనే ఉన్నాయి. సో అక్కడ మీరు కంపల్సరీ మీకు ఎంతసేపు వీలైతే అంత, ఎంత చేయగలిగితే అంత కంపల్సరీ మీరైతే కొద్దిసేపు జిమ్ కానీ, లేదా బయటికి వెళ్ళలేమంటే ఇంట్లోనే చేసుకున్నా పర్లేదు. అలా చేసుకుంటేనే మంచిగా బాగా తొందరగా తగ్గుతారనమాట. ఇప్పుడు మనము హైట్ కి తగిన వెయిట్ మెయింటైన్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకోటి అప్పుడప్పుడు టెస్టులు చేయించుకోండి. 30 దాటిన తర్వాత లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ కానీ, తర్వాత ఫాస్టింగ్ షుగర్ టెస్ట్ కానీ, తర్వాత లేడీస్ కంపల్సరీ హిమోగ్లోబిన్ ఎంత ఉంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మంది లేడీస్ కి 5 పాయింట్లు 4 పాయింట్లు ఉంటుంది, వాళ్ళకి నీరసం వస్తుంటుంది, కానీ డాక్టర్ల దగ్గరికి వెళ్ళరు. మెయిన్ మనం చేసే పెద్ద పెద్ద మిస్టేక్స్ ఇవేనండి లేడీస్. ఇంట్లో వాళ్ళని అందరినీ చూసుకుంటాం, బట్ మన మీద మనం శ్రద్ధ పెట్టము. అది మాత్రం అలాంటి మిస్టేక్స్ అయితే మీరు అస్సలు చేయకండి. మన మీద మనం శ్రద్ధ పెట్టకపోతే మన మీద ఎవ్వరు శ్రద్ధ పెట్టరు. ఇది మాత్రం మీరు పర్ఫెక్ట్ గా గుర్తు పెట్టుకోండి. లేదు మీరు టెస్ట్ చేయించుకోవాలి, మీ హస్బెండ్స్ రాకపోతే మీరే వెళ్ళైనా చేయించుకోండి. సో నేనైతే ఇందులోకి ఇలాగ పెట్టుకొని తిన్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.